హాయ్ అండి. నేనైతే మీ రమను. ఈరోజైతే నేను బ్రెడ్‌తో స్వీట్ చేయబోతున్నానండి. చూస్తేనే నోరూరిపోతుంది కదా! ఎలా ఉంది చూడండి. జ్యూసీగా ఉండే ఈ డబుల్ కా మీఠా ఎలా చేద్దామో చూద్దాం రండి. నేనైతే ముందుగా అయితే బ్రెడ్ పీసులైతే 4 తీసుకున్నాను. ఇవి సైడ్స్ అయితే తీసేయాలండి. బ్రౌన్ కలర్ సైడ్స్ అయితే తీసుకోవాలి. బ్రెడ్‌నైతే 1 అవర్ అయితే ఎండలో పెట్టుకోవాలి, లేదా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. కొంచెం గట్టిగా ఉండాలండి. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నా. వీటినైతే మధ్యలోకి నేను 4 లాగా కట్ చేసుకుంటా. చిన్న పీసులు 4 కట్ చేసుకున్నానండి ఒక్క బ్రెడ్ పీస్లో. చూడండి గట్టిగా ఉన్నాయి. నేనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నానండి. మీరైతే కావాలంటే ఎండలో పెట్టుకోండి. ముందుగా అయితే పాన్ పెట్టుకున్నాను. నేను పాన్లో అయితే నెయ్యి వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, కానీ నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నానండి. ముందుగా అయితే డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకున్నాను నెయ్యిలో. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. డ్రై ఫ్రూట్స్ అయితే పక్కన తీసేసుకుంటున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఇప్పుడు అదే నెయ్యిలో నేను కట్ చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసులు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసి ఇలా పక్కన తీసుకున్నాను. బ్రెడ్ పీసులను అయితే ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మరో సైడ్ అయితే నేనైతే పాలను వేడి చేసుకుంటున్నానండి. ఇలా మరుగుతున్న పాలలో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే ఇందులో వేసుకుంటున్నాను. ఈ పాలల్లో వేసి బాగా మరిగించుకోవాలండి. పాలైతే మరిగిపోతున్నాయండి. నేనైతే చిక్కటి పాలు తీసుకున్నాను. మీరు అయితే ప్యూర్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పాలైతే బాగా మరిగిపోతున్నాయి. ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి. పాల కన్సిస్టెన్సీ అయితే ఇలా చిక్కగా రావాలండి. ఇప్పుడైతే ఇందులో అయితే నేను రుచికి సరిపడా షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ వేసుకున్నాక ఇలా బాగా కలుపుకోవాలండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే నేను కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోండి, లేదా స్కిప్ చేసేయండి. ఇప్పుడైతే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని అయితే బ్రెడ్ పీసెస్లో అయితే పాలను అయితే వేసుకుంటున్నానండి. ఇలా పాలు వేసుకున్నాక కాసేపు బాగా కలుపుకొని మగ్గనించుకుందాం. ఈ బ్రెడ్ పీసులు అయితే ఇలా నానిపోవాలండి. అంతేనండి, అయిపోయింది. ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా ఉండే డబుల్ కా మీఠా రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే గార్నిష్ చేసుకుంటున్నానండి. ఇంకా లేట్ ఎందుకు, తినేయడమే. చూడండి ఎంత టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంకా లేట్ చేయకుండా సర్వ్ చేసుకొని తినేయడమే. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. బాయ్ అండి.